అదే కదా ఈ వర్షం వల్ల ఏంటంటే ఎవరు బయటకు పోయేసి కూలి పని చేసుకునే పరిస్థితి వీలు కాకుండా పోయింది. బ్రదర్ నువ్వు ఎవరు లేరు సార్, చూడండి డాక్టర్లు ఎవరు లేరు, ఎవరు ఎక్కడ లేరు సార్. చూడండి మా పరిస్థితులు ఎలా ఉంటాయి. పేదవాళ్ళు రూపాయి ఉన్న వాళ్ళు అయితే చూపించుకోగలుగుతారు, లేని వాళ్ళని మన ఊరు హాస్పిటల్ తప్ప ఇంకెవరికి రాగలం సార్. చూడండి సార్, ఎవరు లేరు సార్ అక్కడ. ఎప్పుడు చూడండి సార్, మీరే చూడండి, చూడండి ఎక్కడ ఎవరు లేరు. మేము రూపాయి లేని వాళ్ళం సార్, మన ఊరు హాస్పిటల్ తప్ప మాకు ఎవరు లేరు. రూపాయి లేని వాళ్ళు, రూపాయి ఉంటే కానీ నెల్లూరుకి కానీ వాటేచలం కానీ ఆడవాళ్ళు చూపించుకోగలుగుతాం. ఇక్కడ ఎవరు లేరు. ఇంత నైట్ అయినా కూడా మా అక్క సిస్టర్కి బాగాలేకపోతే వచ్చాము. మీరే చూసి న్యాయం చేయండి సార్. నీ దగ్గర ఆడదా కట్ అయిందా? ఎందుకు హాస్పిటల్ ఎవరికన్నా లేని వాళ్ళకి ఇదేంటి ఇదా ఇది కాదు. ఈ హాస్పిటల్ అవసరంలా. ఎందుకు హాస్పిటల్? ఇంతకుముందు పెద్దవాళ్ళ కాలంలో కమిటీ హాల్ లేకుండా వచ్చి వరదలు కొట్టుకుపోయేటప్పుడు అనాథ స్తత్రం కింద పెట్టి మన హాస్పిటల్ని. ఎందుకు ఈ హాస్పిటల్? ఈ హాస్పిటల్ ఏ దానికి సంబంధించి ఉదయాలు డ్యూటీ అన్నారు, ఏదో 24 hours డ్యూటీయా? ఇంతకుముందు ఒకరు ఇద్దరు ముగ్గురు వచ్చిపోయారు. వేస్ట్ బ్రదరు. మనూరు హాస్పిటల్ లేదని చెప్పి తాళాలు వేసిపోతాం. మనం ఎవరు బాత్రూంలో పడతారు. వాళ్ళకి జీతాలు వేయడం ఎందుకు? లక్షలు. నా పేరు హరికృష్ణ, జోగి హరికృష్ణ నా పేరు. ఇసుకపాలెం గ్రామం, జోగి హరికృష్ణ, వేటచలం మండలం. మా ఆవిడ కాదు, మా చెల్లెలు. మా చెల్లెలకు ఆరోగ్యం బాగలేదు. ఇటీవల ఒక 2 రోజుల క్రితం హాస్పిటల్లో పోయాము, టాబ్లెట్ తెచ్చుకున్నాము, చూపించుకున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి ఏంటంటే కొన్ని గంటల్లో మా సిస్టర్కి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. మనూరు హాస్పిటల్ ఉంది కదా, 24 గ్రామాలకు సంబంధించినటువంటి హాస్పిటల్ మన ఊర్లో ఉంది. ఓకేనా? చెప్పిన బాగలేదు. హాస్పిటల్కి వస్తే ఒక డాక్టర్ కానీ, కంపౌండర్ కానీ, నర్సు కానీ ఎవరు లేరు ఇక్కడ. ఎక్కువ సీరియస్గా ఉంది. ముగ్గురు పోయారు. ఈ హాస్పిటల్ ఎంచుకుంటాం ఇసుకపల్లిలో. ముగ్గురు పూట ఏదో పేషెంట్ వస్తుంది. మనకు రూపాయి ఉంది, మనం చూపించుకోగలుగుతాం. యానాదోళ్ళు కానీ గిరిజనులు కానీ ఎవరో ఒకరు వస్తారో, వాళ్ళు రూపాయి చూపించుకొని వాళ్ళు వస్తారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? మనం రూపాయి ఉంది చూపించుకోగలుగుతాం. వేరే వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు వస్తారు, వాళ్ళు రూపాయి లేనోళ్ళు వాళ్ళు చూపించుకుంటారో చూపించుకోలేరో సంభావన ఏంది అదన్నీ చూసి. ఇసుకపాలెం గ్రామానికి సంబంధించి, ఇరు పొరుగులు గ్రామాలకు సంబంధించి పెద్ద హాస్పిటల్ ఏదంటే నెల్లూరు పెద్ద హాస్పిటల్కి సంబంధించి నెల్లూరు పెద్ద హాస్పిటల్ తర్వాత ఇసుకపాలెం ఇంచుమించి 24 గ్రామాలకు సంబంధించి మనూరు హాస్పిటల్, ఇసుకపాలెం గ్రామానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉంది. దీంట్లో నైటు రేత్రి గబక్కన ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇదిగో ఈ అమ్మాయికి సంబంధించి ఆరోగ్యంగా బాగాలేకుండా వచ్చింది. దీనికి ముందు 2-3 వచ్చిపోయారు. ఇక్కడ నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఎవరున్నారా? ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు. గబక్కన ఇంకేదైనా ఇబ్బంది అయితే ₹1 డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి?
వీళ్ళకి జీతాలు ఎందుకు? వీళ్ళకి ఇచ్చేది ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి? అట్లాంటప్పుడు వీళ్ళకి జీతాలు ఇచ్చేది ఎందుకు? వీళ్ళు డ్యూటీ ఎందుకు చేయట్లేదు? జ్వరం రాత్రి వచ్చాం, ఎవరు లేరు. లక్షలు జీతాలు ఇస్తున్నారు డాక్టర్ అమ్మకి, నర్సులకి. ఇప్పుడు వచ్చాం, ఎవరు లేరు. అయినా కానీ లక్షలు జీతాలు ఇస్తున్నారు. లక్షలు జీతాలు ఇస్తున్నారు డాక్టర్ అమ్మకి, వాళ్ళకి వీళ్ళకి. హాస్పిటల్ చూడండి ఎంత అహంకారంలో ఉందో. హాస్పిటల్ చూడండి, ఎందుకు ఇంత హాస్పిటల్? ఇంత హాస్పిటల్ ఎందుకు? అహంకారం ఏమో మేడు పొండు చూడు, మేలు పోయి ఉన్నాను, పొట్ట ఇప్పు చూడు, పిడుకులు ఉన్నట్టు హాస్పిటలే పెద్దది కట్టించారు. ఏ దానికోసం కట్టించారు?